పెట్టిన టార్చర్కి బదులు తీర్చుకుంటానే. నీకు నరకం అంటే ఏమిటో చూపిస్తా. టిప్పు నిశ్చితార్థం అయిపోతున్నట్టుంది. తనకి ఇష్టం లేనిదే జరుగుతుంది. తన నుదుటిన కష్టపడమనే ఆ దేవుడు రాసి పెట్టినట్టున్నాడు. అన్నా, నేనిక్కడ మాట్లాడుతుంటే నువ్వేంటి ఎటో చూస్తున్నావు? నువ్వు మాట్లాడుతుంది నాతోనేనా? కాదు, నాకు నేనే చెప్పుకుంటున్నాను. మరి నేనెందుకు వినాలి? నేను మీతోనే మాట్లాడుతున్నప్పుడు మీరు విన్నారా? అప్పుడున్న పరిస్థితి వేరన్నా. ఏమో, ముందు నా టైం బాలేదు. తాడుని పట్టుకున్నా పామే కరుస్తుంది. ఏమీ చేయకపోయినా చేసేవంటున్నారు. చచ్చిపోవాలనిపించేలా తిడుతున్నారు. ఇగో ఇదిగో ఈ గదిలో ఇక్కడే ఓజర్ గారు ప్రవచనాలు చెబుతూ నలుగురిని మంచి దోలో నడిపించేవారు. ఇప్పుడు ఇప్పుడు అవి ఉంటాయా? ఉండవు. గదిలోకి వచ్చిన వాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడతారు. ఈ గది అంతా అపవిత్రం అయిపోతుంది. అంతా నా వల్లే. ఏం జరిగిందండి? ఏం జరిగిందా? జరిగిపోయింది. అంతా జరిగిపోయింది. టిప్పు నిశ్చితార్థం అయిపోయిందా అండి? అయిపోయింది. నా కూతురు నిశ్చితార్థం అయిపోయింది. నా పని అయిపోయింది. మీ పని అయిపోయింది. అంతా కాశీ వల్లే అయిపోయింది. అసలు నేనే సవ్యంగా ఉండుంటే మా నాన్నకి ఇష్టమైన ఇల్లు పోయిండుండదా? పోయేది కాదు. అప్పుడు అడిగితే కోట్లేంటి? 2 కోట్లైనా ఇచ్చేసేవాడిని. ఇచ్చేసేవాడిని. వలి, నిశ్చితార్థం అయిపోయిందట. ఇంకేం చేస్తాం? పెళ్ళవ్వలేదు కదన్నా. ముందు టిప్పుకి భాస్కర్ గురించి తెలియాలి. నువ్వు చెప్పిందంతా దానికి చెప్పొస్తాను, సరేనా? అమ్మో, ఇటు వెళ్తే ఎవరైనా ఉంటారేమో. ఇటు వెళ్తాను.
వల్లి ఇప్పుడు దూకి వెళ్ళాలా? వేరే దారి లేదన్నా, తప్పదు. త్రిపుర కోసం తనలాగే వెళ్ళాల్సి వస్తుంది. హే అన్నా, నువ్వెక్కడికి? త్రిపుర దగ్గరికి. ఒకసారి అయింది చాలదా? నువ్విక్కడే ఉండు. మళ్ళీ నేను టిప్పు గదిలో చూసారంటే ఈసారి తిట్టులతో సరిపెట్టరు, కత్తులతో పని పెడతారు. నేనెళ్ళి టిప్పుతో మాట్లాడొస్తాను. నన్నైతే ఎవరో ఏమనరు. మరి నేనెక్కడ ఉండను? నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు. మామ వచ్చేలా కనిపిస్తే టిప్పు ఫోన్కి ఫోన్ చెయ్యి, వచ్చేస్తాను. సరే. ఎంగేజ్మెంట్ అయిపోయింది వల్లి. నేను కన్న కలగానే మిగిలిపోయింది. ఇంత జరిగే కూడా నేను బ్రతికున్నానంటే నువ్వు అన్న మాట కోసమే, నువ్వు ప్రాణాలతో ఉండడం కోసమే. ఇదంతా నా తప్పే టిప్పు. నువ్వు అన్నదే కరెక్ట్. అప్పుడే భరణి అన్నని నీతో మాట్లాడించుంటే ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరిగేదే కాదు. కానీ ఒకటి మాత్రం నిజం, అన్న అయితే నిన్ను ప్రేమిస్తున్నానే చెప్పడానికి రాలేదు. మరి దేనికొచ్చాడు? భాస్కర్ గురించి చెప్పడానికి. అతను మంచివాడు కాదు టిప్పు. తార భాస్కర్కి ఫ్రెండ్ కాదు, లవర్. డబ్బు కోసమే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు.